నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు బాలసాకేత్ రెడ్డి, కోడలు మహిమ, కుమార్తె సంహిత, అల్లుడు అఖిలేష్ రెడ్డిలు శనివారం పట్టణంలోనే 2వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించారు. అదేవిధంగా కావలి రాష్ట్రం బాగుండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్యాను గుర్తు మీద ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగిందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వంలోనే అన్నారు. మళ్ళీ ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా పేద బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, ముఖ్యమంత్రిగా జగనన్నను, కావలి శాసనసభ్యులుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని తప్పనిసరిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ఓపెన్ చేసి కార్యాలయం ఓపెన్ చేసి ఆయన కాదు సార్, ఓకేనా? ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు, మా వైఎస్ఆర్సీపీ పెద్దలు, కార్యకర్తలతో ఇక్కడ ప్రచారానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంట చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా మంది మీ మామయ్య గారు మాకు చాలా సహకరించారమ్మా, తప్పకుండా మా ఓటు వారికి అని చెప్తున్నారు. ఇదే విధంగా అందరూ ఆశీస్సులతో మామయ్య గారు తప్పకుండా గెలవాలని, అలాగే విజయసాయిరెడ్డి గారు ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాము. ఇవాళ ఇక్కడ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరిగింది మన 2వ వార్డులో. ఇలా ఇంకా ఎన్నో మంచి జరగడానికి అదొక నాందిలాగా తీసుకొని మనం ముందుకెళ్తాం.